హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక 3 minutes మాత్రం ఇది ఉంటుంది. అది వచ్చేసి మన హైదరాబాద్లోనే ఎల్బీ నగర్లో ఉంది. చాలా అంటే చాలా బెటర్. ఈ వీడియో తెలుసుకొని మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అని అనుకుంటే మీరు కంపల్సరీ చూడండి. చెప్తారా ఇది మిషన్ ఏంటి అసలు? ఇది వచ్చేసి డీకార్బనైజింగ్ మిషన్ మనది. ఓకే. మనది యూఎస్ ఇంకా జర్మన్ టెక్నాలజీ కొలాబరేషన్ తోటి మనం చేస్తున్నాం. ఓకే. మనకు తెలిసిన వరకు ప్రతి బండిలో అనేది కార్బన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ కార్బన్ ని తీసేయడమే మన మిషన్ యొక్క లక్ష్యం, మన సెంటర్ యొక్క లక్ష్యం, మన సర్వీస్ కూడా అదే. ఈ కార్బన్ తీసేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే దానివల్ల మన మైలేజ్ పెరుగుతుంది, వెహికల్ పికప్ పెరుగుతుంది, ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మనకి బ్లాక్ స్మోక్ కనుక వస్తే అది కూడా వెళ్ళిపోతుంది మనకి. అంటే ఇప్పుడు మామూలుగా వెహికల్స్ లో బ్లాక్ స్మోక్ వస్తుంది కదా, సో ఇది అయిపోయిన తర్వాత బ్లాక్ స్మోక్ కంప్లీట్ గా రాకుండా ఉంటుందా? కంప్లీట్ గా రాకుండా ఉంటుంది, అది మన గ్యారెంటీ. షూరా? సో తర్వాత పొల్యూషన్ సర్టిఫికేట్ రాదా యాక్చువల్ గా బ్లాక్ స్మోక్ ఎక్కువ ఉంటే? అవునవును. సో ఇది అయిపోయిన తర్వాత పొల్యూషన్ సర్టిఫికేట్ వస్తుందా? తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. మనం బిఫోర్ ఒక పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ లో మనకు ఆటోమేటిక్ గా తేడా తెలుసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు డెఫినెట్ గా. ఓకే. సో అంటే ఎలా క్లీన్ చేస్తాయి ఇవి? ఇది వచ్చేసి ఇది మనకి ఆక్సి హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతున్నాం. దీంట్లో మనకి H2 వాటర్ ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రోలైట్స్ నుంచి ఆక్సి హైడ్రోజన్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ పైప్ మనం ఎయిర్ ఫిల్టర్ లో పెడతాం. మనం ఇంజన్ ఓపెన్ చేయము, ఏం చేయము, జస్ట్ ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి ఎయిర్ ఇంటేక్ పైప్ లోకి ఈ పైప్ వేసేస్తాం. వేసేసి దాని తర్వాత మనకి లిక్విడ్ ఎనర్జైజర్ అని మనకి జర్మన్ ఇంపోర్టెడ్ లిక్విడ్ ఒకటి ఉంటుంది. అది మనం ఫ్యూయల్ ట్యాంక్ లో వేసేస్తాం. లిక్విడ్ ఎనర్జైజర్ వల్ల మనకి ఏంటంటే పెట్రోల్ పైప్ లో ఇంప్యూరిటీస్ కానీ కరోషన్ అటాక్స్ కానీ అలాంటి ఏమున్నా కూడా మనకి టోటల్ గా క్లీన్ అయిపోతుంది. అండ్ దీంట్లో నుంచి ఆక్సి హైడ్రోజన్ గ్యాస్ వెళ్ళడం వల్ల ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది. సింపుల్. ఓకే. దానివల్ల కార్బన్ ఎలిమినేట్ అయిపోతుంది. సో అంటే ఇది పూర్తిగా ఆర్గానిక్ గా, న్యాచురల్ గా? న్యాచురల్. దాంట్లో మనం వేరే ఎక్స్ట్రా కెమికల్ ఏం లేదు. వాటర్ నుంచి రిలీజ్ అయ్యే కెమికల్ మనకు లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇంకా ఇది నేచర్ కూడా ఉపయోగపడుతుంది, ఎక్కువ స్మోక్ రాకుండా. మనం ఈకో ఫ్రెండ్లీ సిస్టమ్ కి మన వంతు మనం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అయిపోయింది. అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చింది. సో ఎందుకంటే నేచర్ని మనం ఎట్లనో అట్లే ఉంచాలి, దాన్ని అసలు ఖరాబ్ చేయొద్దు. సో ఇంకా కాదంటే ఇంకా 4 చెట్లు నాటి రిపేర్ చేయాలి. సో ఇప్పుడున్న పొల్యూషన్లో ఇంకా వేడి ఎక్కువైంది. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఎట్లా చేస్తారు. దీంట్లో కొట్టాం సార్. ఇది లిక్విడ్ ఎనర్జైజర్ మనం చూపెట్టింది. ఇది వచ్చేసి మనం 15 ml తీసుకుంటాం బండికి. ఇప్పుడు మనం ఇది దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు మనకి సెట్ అయిపోయింది. మనం బండి స్టార్ట్ చేసుకొని వేరే ఆన్ సెట్. ఓకే. ఈ డికాబోన్ ఉండే నాకు గిఫ్ట్ కూడా ఇచ్చింది అతనే. సో ఆ గిఫ్ట్ గురించి చెప్పే ముందు, నేను బైక్ని అయితే ఒక 30 kilometers నడిపిన. సో పికప్ బాగుంది అండ్ స్మూత్ రైడ్ ఉంది. సో మ్యాక్సిమం కార్లు కానీ ఆటోలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఏదైనా చేయించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, కాదంటే సూపర్గా ఉన్నది. సో కాంటాక్ట్ నెంబర్ నేను చెప్తాను. సో ఈ గిఫ్ట్ కూడా చాలా అంటే చాలా నైస్ ఉంది. సో స్పెక్స్ కళ్ళకు దుమ్ము ఇట్లా పడకుండా ఉన్నాయి అవి, అండ్ నైస్. సో నేను ఈ వీడియోకి నేను ఏదో డబ్బులు తీసుకొని ఏం చెప్పలేదు, జస్ట్ నాకు నచ్చింది కాబట్టి పెడుతున్నా. సో నేను ఎలాంటి మనీ ఏం తీసుకోలేదు, మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చేసుకోండి, బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ బ్రో, నైస్ పెట్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రంజిత్, మై ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. సో చాలా మంది అడుగుతున్నారు కదా, అసలు సైకిల్ కి మీరు కన్యాకుమారి అక్కడ నుండి అటు గోవా అక్కడ దాకా వెళ్ళడానికి మీకు ఏమేమి ఎక్విప్మెంట్స్ కంపల్సరీ తీసుకెళ్ళిరు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో దానికోసం అని చెప్పేసి, అండ్ ఇంకొకటి తెలిస్తే మనం కూడా కొంచెం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే, మనం ఏ బ్లాగింగ్ చేసినా ఏం చేసినా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఛార్జింగ్. సో మొబైల్ కానీ కెమెరా కానీ గోప్రో కానీ ఛార్జింగ్ కావాలి. సో ఛార్జింగ్ కోసం అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, జస్ట్ ఈ యొక్క ప్యానల్ తీసుకున్న, సోలార్ ప్యానల్. ఈ సోలార్ ప్యానల్ వచ్చేసి 20 watts ఇది. ఈ 20 watt సోలార్ ప్యానల్ను నేను తీసుకున్న తర్వాత ఇక మనకు తెలుసు ఇది చిన్న బుగ్గ కూడా వెలుగుతుంది అలాంటిది. ఈ యొక్క 2 వైర్లను ఏం చేసుకోవాలంటే, నేను ఇది మనకు, సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక బ్యాటరీ, మన
ఏదైనా ఎక్సైడ్ కానీ మీరు అమెరాన్ కానీ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఆ బ్యాటరీ తీసుకొని దీన్ని సో నేను ఇట్లా సెట్ చేయించుకొని ఈ రెండింటిని దీనికి పెట్టేసినాం అనుకో, ఏమైతే అంటే ఇక్కడ నుండి ఛార్జింగ్ ఏదైతే ఉందో సోలార్ ఏదైతే సిస్టమ్ నుండి ఏదైతే ఉందో మన కరెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇది ఇక్కడ బ్యాటరీ స్టోర్ చేసుకుంటుంది. తర్వాత నేను ఎండలో పెడితే స్టోర్ చేసుకుంటుంది. ఇది కొంచెం లైటింగ్ ఉన్నా సరిపోతుంది. స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇగో ఇది ఇంకొకటి తీసుకున్నా. సో వీటిని మనము ఇక్కడ పెట్టాలి. రెడ్కు బ్లాక్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, రెడ్కు బ్లాక్ ఇక్కడ కనబడుతుంది మీకు వాడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీకు పవర్ అనేది వస్తుంది. చూసిరా? సో పవర్ అనేది వస్తుంది. ఈ పవర్ తోటి మీరు ఛార్జింగ్ అనేది ఎక్కించుకోవచ్చు. ఆల్రెడీ ఛార్జ్ అయిన బ్యాటరీ. సో ఇది మ్యాట్ అన్నది. సో ఇది వచ్చేసి సోలార్ ప్యానల్ మన బ్యాటరీకి. ఇంకా చాలా మంది ఏమన్నారంటే నువ్వు సోలార్ ప్యానల్ పెట్టుకోబోతున్నావు. ఒకడు అన్నాడు, చాలా మంది అనలేదు, సైకిల్ సోలార్ తోటి నడుస్తా అంటే ఈ 20 వాట్స్ బల్బ్ వెలుగుతుంది, దాంతో సైకిల్ నడుస్తా అంటే అది ఫులిష్ అన్నట్టు. సో ఇది వచ్చేసి సోలార్ ముచ్చట. నీకు దీనికి ఒక సోలార్ కోసం అని చెప్పేసి 4500 రూపాయలు నాకు ఖర్చు అయింది. సో బెటరే, మంచిగా ఉంది. సో మంచిగా సెట్ చేసుకొని ఫిట్ చేసుకొని పోతే మంచిగానే ఉంటుంది. కానీ ఇది ఒక 3-4 kgs ఉంటుంది, ఇది ఒక 2 kgs దాకా ఉంటుంది. మొత్తం కలిసి ఒక 5-6 kgs ఉంటుంది. సైకిల్ మీద అంత వెయిట్ అవుద్ది. సో ప్రతి సైకిల్ మీద 1 కిలో వెయిట్ పడ్డా అనుకో, అది నీ బాడీ మీద 2 kilos తో సమానం. ఎందుకంటే నువ్వు దాని మీద కూర్చొని పోవట్లేదు, నువ్వు తొక్కుతున్నావు, నువ్వు పెడలింగ్ చేస్తున్నావు. సో కాబట్టి కొంచెం కష్టంగా, చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి ఎంత వెయిట్ తక్కువ ఉంటే అంత బెటర్. కానీ ఇది చాలా ప్రాబ్లం చేసింది నాకు, వెయిట్ ఎక్కువ అయిపోయింది. నేను నెక్స్ట్ సారి మాత్రం ఇది తీసుకెళ్ళాను. ఎందుకు తీసుకెళ్ళాను అని అంటే నాకు పెట్రోల్ పంప్లో కానీ ఎక్కడైనా కూడా ఛార్జింగ్కు, లేకుంటే పవర్ బ్యాంకులు 2-3 కొనుక్కో, 4-5 వేలు దగ్గర 4-5 పవర్ బ్యాంకులు కొనుక్కున్నారు అనుకో, ఒకటేసారి 5 పవర్ బ్యాంకులు ఛార్జింగ్ పెట్టుకున్నారు అనుకో, ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. సో 4-5 వేలు పెట్టే వాళ్ళు అది పెట్టడం బెటర్. అండ్ స్టిల్ ఇది నీకు అసలు ఎక్కడ లేని పరిస్థితిలో కానీ సూపర్ పని చేస్తుంది. అడవులలో ఎక్కడెక్కడ కానీ సూపర్ పని చేస్తుంది. ఇది వచ్చేసి సోలార్ ప్యానల్ యొక్క టోటల్ మ్యాటర్. అండ్ సోలార్ ప్యానల్ అయిపోయిన తర్వాత వ్లాగింగ్, మెయిన్గా మనం కంపల్సరీ ఒకవేళ యూట్యూబ్ పర్పస్ అయితే వ్లాగింగ్ కంపల్సరీ. సో నేను సోనీ ఆల్ఫా కెమెరా ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు ఆల్ఫా 6000 ఇది ఫొటోస్ తీసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. అండ్ ఇంకో లెన్స్ ఉండే కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఆ లెన్స్ కొంచెం ప్రాబ్లం వచ్చేసి నేను రిపేరింగ్ ఇచ్చిన. సో అది అందలేదు నాకు. సో ఇది వచ్చేసి సోనీ ఆల్ఫా, జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి. మరి మ్యాక్సిమం నేను దీన్ని అసలు యూజే చేయలేదు, ఎందుకంటే నాకు ఫోటోలు తీసుకోవాలి ఎవరు లేదు. సోనీ కెమెరా ఇది. సో ఇంకొకటి ఏంటంటే మన గోప్రో మస్ట్ అండ్ షుడ్. సో గోప్రో ఎందుకంటే మనం నాది గోప్రో హీరో 7 బ్లాక్, దానికోసం అని చెప్పేసి ఎక్స్ట్రా ఒకటి ఈ యొక్క చార్జర్ కూడా నేను తీసుకెళ్ళిన. సో ఇది వచ్చి గోప్రో బ్యాటరీ కూడా ఒకటి ఎక్స్ట్రా తీసుకెళ్ళిన. ఇది వచ్చేసి నాకు జస్ట్ ఒకవేళ అది అయిపోతే రెండింటికి ఫుల్ చేసుకుంటా, అయిపోతే ఇది అండ్ తొందరగా హీట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ ఇంటర్లో నాకు చాలా ప్రాబ్లం అయింది. ఇది వచ్చేసి ఎప్పుడైతే అండర్ వాటర్లో చేయడానికి ఈ యొక్క కేస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన సైకిల్కి ముందట హ్యాండిల్కి ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేసుకొని ఫిక్స్ చేసుకొని దీనిలో గోప్రో పెట్టుకొని పోతాను. నేను ఎప్పటికీ చేతిలో పట్టుకొని పోలేను కాబట్టి ఇది. సో ఇఫ్ నాకేమైనా కావాలి అంటే మామూలుగా జస్ట్ ఇది ఇక్కడ సెల్ఫీ స్టిక్ లాగా గోప్రో ఈ విధంగా నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి చేతిలో మంచి ఇట్లా పట్టుకొని పరిగెత్తుకొని చేయడానికి ఇది చాలా బాగా పనిచేసింది. ఇది వచ్చేసి ట్రైప్యాడ్ స్టాండ్. సో దీన్ని కూడా చాలా తక్కువ నేను యూజ్ చేసింది. సో ఇట్లా పెట్టుకొని మనం ఎక్కడైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనం వాటర్లోకి వెళ్ళినప్పుడు ఇది. సో ఎందుకంటే ఒకవేళ గోప్రో మన చేతిలోకి వెళ్ళిపోయినా కూడా ఇది పైకి తేలుతూనే ఉంటుంది, ఎల్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా కనబడడానికి. సో ఇది వచ్చేసి మనం హెడ్కి పెట్టుకోవచ్చు ఇది. సో హెడ్కి పెట్టుకోవడానికి ఈ విధంగా ఇది యూజ్ అవుతుంది. ఇలా హెడ్కి పెట్టుకోవచ్చు దీన్ని. గోప్రో ఇక్కడ ఉంటే మనం మాట్లాడుకుంటూ పోవచ్చు. సో ఇది వచ్చేసి మైక్. ఇది వచ్చేసి గోప్రోకి సంబంధించిన అండ్ కెమెరా సెట్కి సంబంధించిన విషయాలు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు OTG పోర్టబుల్, 4 పనిచేస్తాయి. సో ఇందులో ఒక మెమరీ కార్డు ఉన్నది. సో ఇది వచ్చేసి 64 GB అండ్ 124 GB మెమరీ కార్డు ఇందులో ఉన్నది. సో ఓకే, పర్ఫార్మెన్స్ బాగుంది. ఇది C కేబుల్ కానీ ఐఫోన్ కానీ B కేబుల్ కానీ అన్నిటికి కానీ కార్డేటర్ కూడా వర్క్ చేస్తుంది, ప్రతి ఒక్కదాన్ని పనిచేస్తుంది ఇది. ఇందులోకి వెళ్ళి నేను వీడియోస్ ఏవైతే గోప్రోలోకి వెళ్ళి తీసుకొని ఇందులోకి వెళ్ళి నేను మొబైల్లోకి ఎక్కించుకొని మొబైల్లో. సో నా ఫోన్ వచ్చేసి OnePlus మొబైల్. సో ఈ ఒక OnePlus మొబైల్లో నేను కైన్ మాస్టర్ ద్వారానే నేను ఎడిటింగ్ అనేది చేస్తాను. సో
సో చాలా అంటే చాలా సూపర్గా ఎడిటింగ్ అనేది అందులో అవుతుంది. సో నా 12 GB ర్యామ్ కాబట్టి మంచి సపోర్ట్ ఇస్తుంది. సింపుల్గా ఇది అయిపోయింది. ఇది వచ్చేసి జస్ట్ 1000 రూపీస్ ఏమో అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టుకున్నాను. కనుక కావాలి అని అంటే నాకు అందులో మెసేజ్ చేయండి, నేను దీని యొక్క లింక్ ఇట్లా మీకు షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి మ్యాటర్. అండ్ ఇంకొకటి ఇదేంటి అని అంటే టోటల్గా ఛార్జింగ్ పోర్టబుల్ కిట్. ఇది జస్ట్ దీంతో మన బ్యాటరీకి ఒక్కసారి కేబుల్తో ఇట్లా బ్యాటరీ మామూలుగా పవర్ పెట్టుకున్నాం అనుకో 1 2 3 జస్ట్ 4 ఇది జస్ట్ ఛార్జర్తో ఇట్లా పెట్టేసుకుంటాం 1 2 3 4 ఒకటేసారి 4 డివైజ్లకు నేను ఛార్జింగ్ అనేది ఎక్కించుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా బాగుంది. ఇది ట్రాగర్స్ అని చెప్పేసి కంపెనీ. ఇది నేను ఎక్కడ కొన్నా అంటే క్రోమాలో ఉన్నాయి. సో చాలా బాగుంది. అండ్ ఇంకొకటి మనకు హెడ్ లైట్. సో హెడ్ లైట్ మామూలుగా ఇది వచ్చేసి ముందట ఈ విధంగా వర్క్ చేస్తుంది ఇట్లా. సో ఇది ఈ సైకిల్కి మనకు ఇక్కడ నేను ఫిట్ చేస్తాను. ఇక్కడ ఫిట్ చేయడం వల్ల సింపుల్గా మనకు ముందట ఇట్లా ఫోకస్ అనేది కొడుతుంది, సూపర్గా ఉంటుంది, చాలా అంటే చాలా. ఇది వచ్చేసి ఇంకా హెల్మెట్కి నేను ఎక్కడ ఫిక్స్ చేస్తా అంటే ఈ లైట్ ఈ విధంగా నేను ఇక్కడ హెల్మెట్ ఫిక్స్ చేస్తా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత మామూలుగా ఇది బ్యాక్ సైడ్ పెట్టాలి. ఇలా పెడితే వెనుక వచ్చే వాళ్ళకి రిఫ్లెక్టింగ్ అనేది చాలా వచ్చేసి వాళ్ళు ఓకే ఒక సైక్లిస్ట్ పోతున్నాడు అని చెప్పేసి వాళ్ళకి అర్థం అనేది అవుతుంది. ఇది వచ్చేసి సైకిల్ హెల్మెట్. సో ఇది వచ్చేసి టోటల్ కెమెరా అండ్ లైటింగ్ సంబంధించిన పార్ట్. సో చాలా వరకు నేను పంచర్ మీరు చూసే ఉంటారు, చాలా అంటే చాలా సతాయించినాయి నాకు. సో పంచర్ల కోసం నేను ట్యూబ్లు ఎన్ని తీసుకున్నా అంటే దగ్గర చాలా ట్యూబ్స్, ఇలా మొత్తం ట్యూబ్సే ఉంటాయి ఇందులో చూడండి. ఒక 7 ట్యూబ్స్ తీసుకున్నాం మొత్తం టోటల్గా. 7 ట్యూబ్స్ దగ్గర 3 సార్లు పంచర్ లేపించిన దీనికి. సో ఈ పంచర్ లేపించిన కొన్నిసార్లు నేనే వేసుకున్నా. ఈ పంచర్ ఎట్లా వేయాలి ఏంటి అని అంటే జస్ట్ ఇవి లివర్లు అన్నట్టు, ఇవి టైర్లో ఇట్లా పెట్టేసి ఇట్లా తీసేయచ్చు. ఇవి 3 లివర్లు ఉంటాయి. 3 లివర్లతో మనం టైర్ తిప్పుతాం లేదా టైర్ను పెట్టేస్తాం. ఆ తర్వాత టైర్ తిప్పిన తర్వాత మనం మీకు తెలుసు పంచర్ సొల్యూషన్ ఇది. సో ఈ పంచర్ సొల్యూషన్ తోటి మనం ఏం చేస్తామనంటే ఇది పంచర్. సో పంచర్ చేసిన తర్వాత ఎక్కడైతే గుర్తించిన తర్వాత దీని సొల్యూషన్ పెట్టి జస్ట్ కొంచెం ఆరిన తర్వాత ఈ స్టిక్కర్ తీసేసి దాని మీద పెట్టేసి కొద్దిసేపు ఆరేదాకా తీయాలి. మీకు ఉప్పు కాగితం కూడా తెలుసు కదా, చిన్నప్పుడు మీరు మనం చూసినాము. ఈ ఉప్పు కాగితంతో గీకి దాన్ని పంచర్ వేస్తాం. సో ఇది మస్ట్ అండ్ షుడ్ మనకు పంచర్ వేసుకోవడం తెలియాలి, తెలియకుంటే చాలా ఇబ్బంది పడతాం. అండ్ ఇంకొకటి ఇది ఎల్ఎంకి. ఈ ఎల్ఎంకీలు ఏంటి అని అంటే టోటల్గా ఎల్ఎంకీలు అన్నీ ఉంటాయి ఇందులో. సో ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుంది. సైకిల్ మొత్తం ఇప్పడానికి ఈ యొక్క ఎల్ఎంకీ అనేది ఈ కిట్ మొత్తం సరిపోతుంది. మీరు సీట్ కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ టైర్లు కానీ. సో ఈ టైర్లు ఇప్పడానికి ఇది ఎంత ప్రాసెసింగ్ కాదు. సో ఇక్కడ మొత్తం స్టాండ్ కానీ క్యారియర్ కానీ ఏదైనా కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈ ఎల్ఎంకీ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది నేను ఇక్కడ డెకాథ్లాన్లో ఇంకా ఒకటి తీసుకున్నా కానీ రాబరీ జరిగినప్పుడు అది పోయింది. తర్వాత మళ్ళీ అమెజాన్లో ఇది ఆర్డర్ పెట్టుకొని ఇది మళ్ళీ తీసుకున్నా. సో ఇది చాలా అంటే చాలా బాగుంది, మంచి క్వాలిటీ కూడా ఉంది. ఇలా ఇంకొకటి పంచర్ కిట్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ నైట్ అవుతుంది. జర్నీ చేసేటప్పుడు నైట్ అవుతుంది. నైట్ అయిన తర్వాత మనం పడుకోవాలి, లేకుండా ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కడ రెస్ట్ తీసుకోవాలంటే నేను యోగా మ్యాట్ ఒకటి తీసుకున్నాను. ఈ యోగా మ్యాట్ ఇది చాలా అంటే చాలా బాగుంది. యోగా మ్యాట్ కొంచెం కలిసి ఉంది, దీన్ని ఇగ్నోర్ చేయండి. సో యోగా మ్యాట్ ఏం చేసిన అంటే టెంట్ వేస్తాం కదా, టెంట్ వేసిన తర్వాత ఇది లోపల వేసుకుని పడుకోవడం, లేకుంటే టెంట్ వేసుకునే సమయం లేదు, నాకు అంత ఓపిక లేదు అని అంటే ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ వేసుకొని పడుకోవడం. ఇలాంటి చిన్న రాళ్ళు కానీ ఏమైనా ఉంటే కూడా ఒత్తుకోపోకుండా కొంచెం ఉంటుంది స్మూత్గా పడుకోవడానికి. ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నాకు అది. అండ్ ఇవి వచ్చేసి బంజీ కార్డ్స్ అంటే ఇది తెలుసు కదా. ఈ విధంగా నేను ఏం చేస్తా అంటే బంజీ కార్డ్స్ చాలా యూజ్ అయినాయి నాకు. ఇవి అంటూ తెచ్చిండు ఎవరు, బాలాజీ నేను తెచ్చిండు నాకు అనంతపూర్లో తెచ్చిచ్చిండు. సో ఈ బంజీ కార్డ్స్ మనకి సైకిల్కి ఇట్లా పెట్టేసి ఇటు లేదా అటు పెట్టేసి ఈ విధంగా కడితే అది మామూలుగా టెంట్ కానీ ఏదైనా కట్టడానికి బాగా యూజ్ చేయాలి. ఇది డెకాథ్లాన్లోనే తీసుకునేది కూడా, ఈ టెంట్ కూడా డెకాథ్లాన్లోనే తీసుకున్నాము. సో టెంట్ మాత్రం ఇది ఇద్దరు పడుకోవడానికి పని చేస్తుంది. టెంట్ ఇప్పేసి మంచిగా వేసుకుంటే కదా. ఇక్కడ వాటర్ ప్రూఫ్ కూడా ఉంటాయి, వాటర్ కూడా లోపలికి రావు మనం కరెక్ట్గా ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకుంటే టెంట్. కానీ విప్పడం తీయడం మీకు కొంచెం రిస్క్ అనిపించవచ్చు. కానీ నైట్ టైంలో మొత్తం అందులో సామాన్ వేసుకొని ఒక్కసారి జిప్ వేసుకున్నాం అంటే ఒక దోమ కాదు కదా, ఏం రాదు, పాము కానీ ఏమైనా కానీ లోపల రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఏమైనా పెద్ద జంతువులు అంటే మనకు తెలియదు, కానీ మిగతా వాటి అన్నింటి నుండి సూపర్ ప్రొటెక్షన్ ఇస్తుంది టెంట్, చాలా బాగుంటుంది. సో కీ ఇది కూడా డెకాథ్లాన్లో తీసుకున్నా. ఇది వచ్చేసి లాక్ మొత్తం చాలా కొంచెం పెద్ద ఉంటాయి. ఇక్కడ వరకు స్టంబాన్ కానీ వెనకాల వేసేసి సైకిల్ని కట్టేసాం అనుకో, సైకిల్ ఎటుపోయే అవకాశమే లేదు. ఇఫ్ అది అలకనే ఉంటుంది కాబట్టి ఇంకా అది కూడా ఇక
మన జరిగిన రాబరీ లాంటివి జరిగితే మాత్రం ఏం చేయలేం. ఇది చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వాటర్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ వాటర్ బాటిల్ ఇది వచ్చేసి ఈ వాటర్ ఇందులో పెట్టేసుకోవచ్చు. దీనికి 1, 2 ఇక్కడ కింద 3 మొత్తం టోటల్గా మనకు 3 వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఆ వాటర్ బాటిల్ పెట్టుకున్న తర్వాత మనకు చాలా వరకు డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏమైనా ఎలక్ట్రాల్ సాచెట్స్ కానీ, నేను ఎగ్జాంపుల్గా ఇది తీసుకున్నా, వాలెట్ సాచెట్ తీసుకున్నా. ఇది 5 రూపీస్ ఒకటి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు డిహైడ్రేట్ కాలేదు, ఒకసారి ఎండ దెబ్బ కూడా తగలలేదు, అంత సమ్మర్లో నేను పోయినా కూడా. సో చాలా బాగా పనిచేసింది. అండ్ ఇంకొకటి మీకు పంచర్ గురించి చెప్పడంలో మర్చిపోయా. ఇది వచ్చేసి హ్యాండ్ పంపు, చిన్న పంపు. ఇది వచ్చేసి మనం ఏం చేయొచ్చు అని అంటే జస్ట్ ఇగో ఈ విధంగా మనం దీన్ని మనం ఇట్లా జస్ట్ అందులో పెట్టేసి మామూలుగా ఇక్కడ ఇది ఉంది కదా, సో దాన్ని ఇట్లా పెట్టేసి ఇట్లా పైకి అనేసి మనం గాలి అనేది కొట్టుకోవచ్చు. ఒకవేళ గాలి తగ్గినా ఎక్కడ తగ్గినా కూడా. సో చాలా అంటే చాలా బాగా పనిచేసింది, నాకు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసింది. అండ్ ఇంకొకటి ఇక్కడ మీటర్ ఉన్నది చూడండి. మీటర్ ఏం చేస్తా అంటే ఎంత గాలి కొట్టాలి, టైర్కి ఎంత ఉండాలి ఎంత అని చెప్పేసి ఈ మీటర్ అనేది చెప్తుంది. ఆ మీటర్ ప్రకారం పెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడ పెట్టుకోవడానికి, ఇక్కడ పంప్ పెట్టుకోవడానికి, సో దీన్ని సడన్ ఈ సైడ్కి మనం పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి హారన్. సో చాలా వరకు బండి వస్తుందంటే గుడుగుడ సౌండ్ వస్తుంది, కానీ దీంతో ఎలాంటి సౌండ్ రాదు. సో కాబట్టి నేను ఒక హారన్ తీసుకున్నా. అది కూడా కొంచెం జమాన్లు ఉంటాయి కదా, ఆ విధంగా తీసుకున్నా. దీని సౌండ్ చూడండి, క్రేజీ సౌండ్. ఎవరైనా టక్కున భయపడితే లేదు చూసి నవ్వుతారు. ఎవరి ఫేస్లో కానీ చిరునవ్వు వస్తుంది ఈ యొక్క హారన్ చూస్తే. అండ్ చాలా బాగుంటుంది ఈ హారన్. అండ్ ఇంకొకటి ఇగో ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్న డఫెల్ బ్యాగ్ లాగా. ఇవన్నీ సామాన్లు ఏవైతే చిన్న చిన్న సామాన్లు అన్ని మొత్తం ఈ యొక్క బ్యాగ్లో నింపేసి, ఇది మంచి ప్లేస్ ఉన్నది, తొందర ఎండుతుంది, తొందర తడుస్తుంది కూడా. సో దీనిలో ఏ చేసుకుంటానా అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఎసెన్షియల్ థింగ్స్ ఏమైనా ఉంటే ఈ యొక్క బ్యాగ్లో వేసుకుంటాను నేను. సో ఈ యొక్క బ్యాగ్లో ఎసెన్షియల్ థింగ్స్ వేసుకుంటా. ఇవి ఏం చేస్తే మంచిగా వేపుకి వేసుకోవచ్చు. ఇవి వేపుకి వేసుకొని వెళ్ళిపోతా. ఇందులో కెమెరాస్ కానీ, మొబైల్ ఛార్జర్స్ కానీ, లేకుంటే ఏమైనా తక్కువ అవసరం ఉంటే మీరు తొందరగా తీసుకోవాలి, అవన్నీ ఇవ్వలేమన్నప్పుడు ఈ బ్యాగ్ అనేది క్యూఎన్చో. ఇది కూడా డెకట్లాన్ అనేది తీసుకున్నా. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి 2 ప్యానియర్ బ్యాగ్స్. ఇగో ఈ సైడ్ కి వేసుకోవచ్చు. ఈ ప్యానియర్ బ్యాగ్స్ 2 ఉన్నాయి ఇందులో. సో 2 ప్యానియర్ బ్యాగ్స్ 20 లీటర్ కెపాసిటీ. ఇది కొంచెం వాటర్ ప్రూఫే, కానీ అయినా కూడా కొంచెం వాటర్ అయితే లోపల ఇంతవరకు పోలేదు. వాటర్ ప్రూఫే, చాలా బాగుంది. ఇది ఎప్పుడైతే తడిసింది లేదు లోపల ఉన్న సామాను చాలా బాగా పనిచేసింది. బెడ్విన్ కంపెనీది, డెకట్లాన్లో తీసుకున్నా. మీకు కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంత బడ్జెట్ లేదు అనుకుంటే డైరెక్ట్ ఒక బ్యాగ్ ఇలాంటి డబల్ బ్యాగ్ తీసుకొని దాని వెనుక కట్టేసుకున్నా సరిపోతుంది. అండ్ ఇంకా లాస్ట్గా వచ్చేసి బట్టలు. సో బట్టలు ఏం తీసుకెళ్ళిపోయినాం అంటే, బట్టలు తీసుకెళ్ళిపోయినా ఏంటి అని అంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, సీట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఓకేనా, సీట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, చాలా నొప్పి లేస్తుంది. సో ఇవి వచ్చేసి మన షార్ట్ ప్యాడ్ లాగా ఉంటుంది. ఇవి జల్లీ ఉంటుంది ఇందులో. అండ్ ప్యాడ్స్, ఇవి ప్యాడ్ ఏం చేస్తా అంటే స్మూత్ సర్ఫేస్ స్మూత్ ఇచ్చేసి మనకి సీట్ అనేది ఉతుక్కోపోకుండా ఉంటుంది, ఎంత దూరమైనా ప్రయాణించడానికి ఉంటుంది. కానీ ప్రతి 15 రోజులు మాత్రం సీట్ గట్టిగా నొప్పి లేస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. అలాంటివి నేను 3 కొనుక్కున్నా. ఒకటి గ్యాంబిట్, ఇది వచ్చేసి తక్కువ ఉండదు, 3000, 2500 అట్లా ఉంటాయి. ఒక్కొక్కటి 3000, 3500 అట్లా ఉంటాయి. ఇలాంటివి నేను 3 తీసుకున్నా. సో ఇవి మెయిన్గా ఇవి ఎందుకు చూపెడుతున్నా అంటే ఇవి మనకు కంపల్సరీ యూజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఇగో ఇది బెడ్విన్ కంపెనీదే. ఇందులో మీరు మంచిగా ఇగో అన్ని పెట్టుకోవచ్చు టోటల్గా. ఇలా పవర్ బ్యాంకు లాంటివి, నేను మీకు చిన్న చిన్న చార్జర్లు లాంటివి ఇలాంటివి ఇందులో పెట్టుకున్నట్టు. సో ఇగో ఇది ఇక్కడ కట్టేసుకుంటే అయిపోతుంది. ఇక్కడైనా లేకుంటే ఇక్కడైనా లేకుంటే ఎక్కడైనా మనం కట్టేసుకోవచ్చు. ఇగో ఇది పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్స్ ఇవి వచ్చేసి నీ సపోర్టర్స్. మోకాళ్ళు మస్తు ఘోరంగా నాకు నొప్పి లేసినాయి. ఆ నొప్పి లేసినప్పుడు ఇవి చాలా అంటే చాలా హెల్ప్ చేసినాయి, చాలా సపోర్ట్ ఇచ్చినాయి. ఇవి లేకుండా మాత్రం మ్యాక్సిమం నేను తొక్కకపోయేటోని కావచ్చు, అంత కష్టం అనిపించింది నాకు. సో కానీ ఫైనల్గా చాలా బాగుంది. ఒక్కసారి చూడండి, ఈ సంత చూడండి ఎన్ని ఉన్నాయో అసలుకి నిజంగా. బట్ ఇదంతా మన సైకిల్ సెటప్. నేను అన్నిటికీ ప్రైస్ కాంచెలు చెప్తా, అన్నీ చూపెడతా. సో ఇంకోటి ఏంటంటే మనకు ఇది ఉంది కదా, ఈ చిన్న చిన్న రాళ్ళు వచ్చినప్పుడు సస్పెన్షన్స్ ఉండవు దీనికి. సో చిన్న చిన్న రాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా గుద్దుకుంటూ ఉంటుంది. సో కాబట్టి ఈ గ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి జల్లి ఉంటుంది ఇందులో, చాలా బాగా పనిచేసినాయి ఇవి. డెకట్లాన్లో తీసుకునేవి కూడా. అండ్ ఇంకొకటి, ఒకవేళ మనకు టోటల్ బాడీ మొత్తం కవర్ కావాలంటే ఇది వచ్చేసి స్కిన్ టైట్ మన లెగ్గిన్స్ లా ఉంటాయి. ఓకే, లోపల షార్ట్ వేసుకోవచ్చు, చిన్న షార్ట్.
అది కూడా ప్యాడెడ్ షార్ట్. నేను చిన్నది ఒకటి తీసుకున్నాను, ఒక 900 రూపీస్ పడ్డది. సో ఇది వచ్చేసి మొత్తం టోటల్గా స్కిన్ టైట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది ఒకవేళ వర్షం పడితే మనం వాటర్ ప్రూఫ్ కోసం నేను చాలా తీసుకెళ్ళిపోయాను. సో ఈ వాటర్ ప్రూఫ్ ఇది సైక్లింగ్ కోసం యూజ్ అవుతుంది, వాటర్ ప్రూఫ్ ఇది. బిట్వీన్ ఇది కూడా సైక్లింగ్లో ఇది ఒకటి నేను ఇది తీసుకెళ్ళలేదు, ఇదైతే కొని పెట్టుకున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్, వాటర్ ప్రూఫ్ ప్యాంట్. షూస్ మీరు సైక్లింగ్ షూస్ కొనుక్కొని వాట్ ఎవర్ ఇట్ ఏమైనా నడుస్తుంది, ప్రాబ్లం లేదు. ఇది జస్ట్ మెయిన్ వాటి పర్పస్ కోసం ఇవి తీసుకున్నాను నేను. ఇంకా టీషర్ట్స్ ఒకవేళ చేతులు ఇట్లా మనకు బాగా ఎండ ట్యాన్ అవ్వద్దు అని అంటే సో ఇది చేతులు కవర్ చేసుకుంటుంది, ఇది మంచిగా పని చేస్తుంది ఇది కూడా. అండ్ ఇంకొకటి సో ఇది వచ్చి ఈ స్టాండ్ వచ్చేసి నేను అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టుకున్నా. ఇది ఏం చేస్తుంది, ఇక్కడ కెమెరా పెట్టుకుంటా, ఇక్కడ టార్చ్ లైట్ పెట్టుకుంటా, ఇక్కడ స్పీకర్ ఉంటే ఆ స్పీకర్ పెట్టుకుంటుంది. ఈ 3 ఇక్కడ పెట్టుకొని మంచిగా పాటలు వినుకుంటూ అట్లా బయట ఉంది. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి ఈ కెమెరా, ఇది మొబైల్ ఇక్కడ పెట్టుకోవచ్చు, వాటర్ అనేది పోవు, అసలుకి ఏం పోవు. ఇంకే మొబైల్ కానీ చిన్న చిన్న ఛార్జర్ లాంటివి కానీ కొంచెం పర్స్ కానీ మనీ కానీ ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇవి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బాటిల్ హోల్డర్, ఇది కూడా డెకాథ్లాన్లోనే తీసుకున్నాం. బాటిల్ హోల్డర్, బాటిల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి క్యారియర్. ఈ క్యారియర్ ఏంటంటే బిట్వీన్ మామూలుగా ఇప్పుడు ఏవైతే ప్యానియర్ బ్యాగ్స్ ఉన్నాయో ఆ ప్యానియర్ బ్యాగ్స్ ఇటు సైడ్ ఇక్కడ వేసేసుకోవచ్చు, ఇటు సైడ్ ఇక్కడ వేసుకోవచ్చు. ఇది మంచిగానే మోస్తుంది క్యారియర్, సో గట్టిగా ఉంటుంది. వీటి యొక్క కాస్ట్ ఏదైతే ఉన్నాయో ఇవి నేను అన్నింటినీ నేను మీకు మంచిగా చూపెడతా, అన్ని పర్ఫెక్ట్గా నేను రాసి చూపెడతాను మీకు అన్ని. జస్ట్ డెమోగా నేను ఏమేమి పట్టుకోపోయినా అనేది చూపెడుతున్నా. సో నాకు ఇక్కడ ఇట్లా లెగ్గును కావాలి, ఇట్లా మామూలు హోల్డ్ చేయడానికి ఆ పాత సైకిల్లో వెలర్స్లో అది ఉండేది, కానీ దీనికి ఇది లేదు. సో ఇట్లా నడుస్తుంది ఇది. సో ఒకవేళ ఈ ఫ్యూచర్లో నేను పెట్టించుకోవాలనుకుంటే అది పెట్టిస్తాను. సో దాని పర్పస్లో అది. ఇంకా ఈ సైకిల్ సెటప్ మాత్రం ఇదే, ఇంకా నేను ఎక్స్ట్రా ఏం తీసుకోదలుచుకోలేదు, ఎక్స్ట్రా ఇంకేం వాడదలుచుకోలేదు. సో సైకిల్ వచ్చేసి మనకు తెలుసు కదా, ఫూజీ జారీ 2.3, ఇది వచ్చేసి ₹1,00,000 పడ్డది బరాబరు. అండ్ ఇంకొకటి దీనికి స్టాండ్ అవి ఇవన్నీ చెప్పేసి తీసుకున్నాను. టోటల్ ఇదంతా నా సెటప్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా గందరగోళం ఉంది, ఇంట్లో ప్లేసే సరిపోలేదు నాకు. ఇదంతా నా సెటప్. ఏం మిస్ అవ్వలేదు. మిస్ అయిన కాడికి ఇంకా మళ్ళీ ఏమన్నా ఇంకా సైడ్ లైట్ ఒకటి, సైడ్ మిర్రర్ ఒకటి తీసుకున్నది, ఇంకా ఫిట్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఈ బాటిల్ పెట్టుకోవడానికి ఇంకొక బాటిల్ హోల్డర్ ఉన్నది, దాన్ని కూడా ఇంకా పెట్టలేదు. సో మొత్తం టోటల్గా వీటికంతా ఎంత ఖర్చు వచ్చిందో నేను మీకు జస్ట్ ప్రతి ఒక్కటి చూపెడతాను. దగ్గర ఈ సామాన్కే జస్ట్ 50,000 దాకా అయింది. అసలు నంబర్ సీరియస్లీ. ఇందులో ఏమున్నాయంటే జస్ట్ ఒక చిన్న సామాన్లు తెలుసా, చాలా కాస్ట్ వస్తుంది. జస్ట్ నేను ఎంతమంది చెప్పిన టార్చ్ లైట్, జస్ట్ టార్చ్ లైట్ ₹1,500 ఉన్నది. జస్ట్ ఇది ఒక ₹1,000, ఇది ఒక ₹1,000. ఈ బాటిల్ హోల్డర్లు, ఈ స్పానియర్ బ్యాగ్ సైడ్ పెట్టుకున్న ప్యానియర్ బ్యాగ్స్ ₹3,800 ఏమో ఉన్నది. జస్ట్ హెల్మెట్ ₹2,500. ఈ పంపు ₹1,500. ఇట్లా చాలా అంటే చాలా కాస్ట్లీ థింగ్సే ఉన్నాయి. సైకిల్ అంటే ఏదో సింపుల్గా అయిపోతా అని చెప్పేసి అనుకుంటాం, కానీ సైకిల్కి ఖర్చు కూడా గట్టిగానే అవుతుంది, కానీ స్మూత్ రైడ్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మంచిగా ఇన్వెస్ట్మెంట్ పెడతావో ఇప్పుడు స్మూత్ రైడ్ ఉంటుంది. ఏదో మనం వేసుకొని పోవచ్చు, అట్లా కూడా పోవాలనుకుంటే, కానీ కంప్లీట్ సెటప్ తోటి పోతే నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సో మంచిగా పోతావు కంఫర్ట్గా. ఒకవేళ ఇప్పుడు దీనికి కంపల్సరీ ఒకవేళ సైకిల్కి పోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ దాన్ని ఆ సైకిల్ గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఆ సైకిల్ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. ఇప్పి కుప్పలు పెట్టి మళ్ళీ ఫిట్ చేసే అంత నాలెడ్జ్ నీకు వచ్చినప్పుడు ఆ సైకిల్ మీద సైకిల్ పట్టుకొని బయటకు వెళ్ళాలి. అప్పటిదాకా వెళ్ళొద్దు, ఎందుకంటే ఎక్కడో అడవిలో ఎక్కడో వచ్చేసి బైక్ రిపేరింగ్ సెంటర్లో కాదు సైకిల్ ఇది. కంపల్సరీ ఈ గేర్ సైకిల్ అందరూ చేయలేరు, కొంతమంది చేస్తారు. సో కాబట్టి దీని గురించి మొత్తం నాలెడ్జ్ కనుక నీకుంటే కంపల్సరీ నువ్వు పర్ఫెక్ట్గా చేయగలుగుతావు. ఓకే, ఇంకేమైనా మిస్ చేసినా నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో నేను ఏం చేశానంటే ప్రతి ఒక్కటి నేను కొన్నది మీకు డెకాథ్లాన్ యాప్లో ఇవన్నీ దొరుకుతాయి. అండ్ అమెజాన్లో నేను తీసుకున్నది కోడ్తో సహా ప్రతి ఒక్కటి పెట్టిన. నేను ఏమేమి తీసుకున్నా అండ్ ఇంకా చాలా నేను తీసుకున్నది చాలా ఇంక్లూడ్ చేయలేదు. అవి ఇంకా ఇవన్నీ మొత్తం నేను డెకాథ్లాన్లో ఐటమ్ నెంబర్ కాంచెల్ మీకు కనబడుతూ ఉంటుంది. టోటల్గా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇవన్నీ డెకాథ్లాన్లో దొరుకుతాయి. డెకాథ్లాన్ మనకు హైదరాబాద్లో ఉంది, ఇర్రమంజిల్లో ఉంది, ఉప్పల్లో ఉంది, సుచిత్రాలో ఉంది, ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నది. మీరు డైరెక్ట్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా కూడా మీరు అవి పర్చేస్ చేసుకోవచ్చు మీకు కావాల్సినవి. అండ్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి అండ్ ఇంకోటి మంచి క్వాలిటీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ చూడు, సైడ్ మిర్రర్ కాంచెల్ ప్రతి ఒక్కటి నేను ఆ డెకాథ్లాన్లో తీసుకున్నా. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ కొంచెం చీప్ కూడా ఉంటుంది, తక్కువ రేట్ కూడా ఉంటుంది. ఇది మాత్రం అమెజాన్లో తీసుకున్నా. ఇది చాలా బెటర్ ప్రోడక్ట్, ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నా. సో ఇది కూడా నెక్స్ట్ మల్టీ టూల్ కిట్ కూడా అమెజాన్లోనే తీసుకున్నా. టోటల్ మనకైన బిల్లు మొత్తం వచ్చేసి 42,272 టోటల్ ఇది.
అండ్ ఫైనల్లీ చాలా కష్టపడ్డా, చాలా ఇన్వెస్ట్మెంట్ అయింది. అండ్ ఐ హోప్ మీకు నచ్చుతాను అనుకుంటున్నా. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి, తప్పకుండా అందరికి షేర్ చేయండి. సో ఇది నా కష్టం, చాలా కష్టపడి నేను కష్టపడి అన్నీ సమకూర్చుకున్నా. సో ఫైనల్గా రైడ్ అనేది స్టార్ట్ చేసి కన్యాకుమారి అక్కడ నుండి గోవా దాకా వాటర్ దాకా వెళ్ళేసి సబ్మిట్ చేసి అక్కడ దాకా వెళ్ళేసి నేను సాధించేసి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిన. సో మళ్ళీ ఎన్నో టూర్లు మీ ముందుకు వస్తూ ఉంటాయి. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ మీరందరూ నాకు ఎప్పటికీ తోడుగా ఉంటారని కోరుకుంటూ మీ రంజిత్ ఆన్ వీల్స్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ ప్రతి ఒక్కరు చూడండి స్కిప్ చేయకుండా. సో నాకు ఇదే పెద్ద మీరు చేసే హెల్ప్. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్, షైనింగ్ అవుట్.